వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. రోజుకు 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశాడండి. చాలా ఆశ్చర్యం. లక్ష అంటే మనిషి ఇలా కూడా ఖర్చు పెట్టచ్చా? ఒక 10 రోజుల్లో మొత్తం 20,00,000 ఖర్చు పెట్టేశాడండి. అంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టు అంటే బాగా సంపాదించి ఖర్చు పెట్టుకోవడం వేరు. అటువంటిది ప్రజల సొమ్ము అంటే బ్యాంకుల్లో పెట్టవలసిన బ్యాంకుల్లో అతను ఒక బ్యాంకుల్లో డబ్బులు ఏటీఎం సెంటర్‌లోకి వెళ్ళి, ఆ ఏటీఎంలో ఈ మనీని ఏర్పాటు చేస్తుంటారండి. ఆ ఆర్గనైజేషన్‌లో ఒకొక డ్రైవరు అతని పేరు అజిత్ కుమార్. ఏపీ అనంతపూర్ జిల్లాకు చెందినటువంటి అజిత్ కుమార్ వయసు 34 సంవత్సరాలు. అతను తెల్లాపూర్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగిందండి. ఎందుకు పట్టుకున్నారు? ఏం చేశాడు? అని చూస్తే అతను ఒక 20,00,000 రూపాయలు సుమారుగా ఒక 10 రోజుల్లో ఖర్చు పెట్టేశాడు. అంటే రోజుకి 2,00,000 రూపాయలు. డబ్బులు ఎలా వచ్చినాయి? హైదరాబాద్‌లో ఈ ఏటీఎం సెంటర్‌లో ఈ డబ్బులు దాంట్లో పెట్టి నిర్వహించే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్‌లో ఆ వ్యాన్ డ్రైవర్ ఈ అజిత్ కుమార్ వయసు 34 సంవత్సరాలు. అయితే ఫిబ్రవరి 12వ తారీఖున ఫిబ్రవరి 12వ తారీఖున ఇతను ఒక వ్యాన్‌లో తీసుకెళ్తుంటే అక్కడ ఏం చేశాడు? వాళ్ళకు సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. ఈ డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు. మొత్తం 56,00,000 ఉందండి అది. 56,00,000 ఉన్నటువంటి ఆ క్యాష్ బాక్స్‌ని అతను వ్యాన్‌తో సహా తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఈ సెక్యూరిటీ వాళ్ళు ఆ మిగతా కొంత డబ్బు తీసుకుని వాళ్ళు అరేంజ్ చేసే లోపల ఇతను ఆ వ్యాన్‌తో సహా ఉడాయించేశాడు. వెళ్ళిపోయి మొత్తం ఏం చేశాడు అక్కడ? ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక హోటల్లో దిగాడండి. హోటల్ వ్యాన్ అక్కడ వదిలేసి ఒక చోట ఆ హోటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక లాడ్జ్లో దిగి నెమ్మదిగా హ్యాక్సా బ్లేడ్తో ఆ యొక్క తాళాన్ని పగలగొట్టి దాంట్లో 56,00,000 తీసుకున్నాడండి. 56,00,000లో సుమారు 36,00,000 దొరికింది. అంటే రికవర్ చేశారు పోలీసులు. అంటే ఇంకెంత పోయింది? 20,00,000 10 రోజుల్లో 10 రోజుల తర్వాత కనిపించాడు. ఆ 10 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో ఎలా ఎంజాయ్ చేశాడంటే పబ్బులకు తిరగడం, షోలాపూరు, అలాగే ముంబై, బెంగుళూరు ఇలా అన్ని ఊళ్ళు క్యాబుల్లో క్యాబ్ బుక్ చేసుకుని పెద్ద పెద్ద స్టార్ హోటల్లో దిగడం. స్టార్ హోటల్‌లో దిగటం, అది క్యాబ్‌లో జర్నీ చేయడం. అంటే పోలీసులకి అది దొరకకుండా ఇలాగ మొత్తానికి అంటే రోజుకి 2,00,000 చొప్పున 10 రోజుల్లో 20,00,000 ఖర్చు పెట్టేశాడండి. అంటే ఎంత విచిత్రం అనంటే రకరకాల దొంగతనాలు మనం చూస్తుంటాం. కానీ దొంగతనం చేసేసి వాడు ఏదో దాచుకోవడం వేరు. ఇలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకోవడం, ఎంజాయ్ చేసేయడం, స్టార్ హోటల్‌లో దిగటం, క్యాబుల్లో తిరగటం, రోజుకి 2,00,000 చొప్పున ఖర్చు పెట్టేసి మొత్తానికి పోలీసులకి ఎటువంటి ఎంత నేరం చేసినా ఈ రోజుల్లో ఎవరైనా సరే దొరక్క తప్పదు. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ ఫోన్ రికార్డింగు, సెల్ ఫోన్లు ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాడు, ఏంటి అన్నీ కూడా వాళ్ళ ద్వారా పోలీసులు కనిపెట్టగలరండి ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అమాయకత్వం ఏమో నేరం చేసి మనం ఎవరికీ దొరకము అనుకుంటారు. కానీ తెల్లారి లేస్తే అందరూ దొరికిపోతున్నారు. అయినా సరే ఎవరికి వాళ్ళు మేము దొరకం అనుకుంటుంటారండి. ఇది ఈ సెక్యూరిటీ ఎవరైతే ఈ డబ్బులు నిర్వహిస్తున్నారో సరైన ఒక డ్రైవర్‌ని నిర్మించుకోవడంలో వాళ్ళు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.